వెల్కమ్ బ్యాక్ టు డబుల్ పాయింట్ అండ్ హియర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ ఫర్ ది ఫిల్మ్ పరాశక్తి స్టారింగ్ శివకార్తికేయ, శ్రీలీల, అథర్వ గారు. చాలా మంది క్యామియోస్ ఉన్నాయి, తర్వాత మాట్లాడదాం. ఇంకా మూవీ ఎలా ఉందంటే స్టోరీ లైన్ బాగుంది అసలు. యాక్చువల్లీ అంటే ఒక భాషని రుద్దడం అనేది తప్పు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మనం ఒకటి నేర్చుకున్నాం, ఒకటి చేస్తున్నాం, తీసుకొచ్చి ఇంకో భాష నేర్చుకుని మళ్ళీ అందులో ఎగ్జామ్ అందులో ఏమైనా ఫాలో అవ్వాలంటే చాలా కష్టంగా, కఠినంగా ఉంటుంది. సో పాయింట్ ఆఫ్ వ్యూస్లో చూస్తే అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే. సో ఇది ఒక సంఘర్షణ అంతే. ఇక మూవీ అయితే స్టోరీ లైన్ చాలా బాగుంది, కానీ ఎగ్జిక్యూషనే ఎక్కడో మిస్ అయింది అనిపించింది. అండ్ ఆకాశం నిహద్ర డైరెక్టర్ నుంచి పరాశక్తి రేంజ్ అవుట్పుట్ రావడం అనేది నేను కూడా షాక్ అయినా కొంచెం. ఎందుకంటే ఆకాశం నిహద్ర ఎన్ని ట్విస్ట్లు, ఎంత కష్టం ఉన్నా కానీ ప్రతి సీన్ని బాగా బాగా చూపిస్తారు. సానబెట్టి మరీ చూపిస్తారు నీట్గా, డైమండ్ లెక్క. కానీ ఇందులో కొన్ని సీన్స్ చాలా బాగున్నా కూడా ఎక్కలేకపోయింది. అంటే ల్యాగ్ చాలా అనిపించింది. ఒక 1/2 అవర్ 1 అవర్ ట్రిమ్ చేస్తే బాగుంది అనిపించింది మూవీని. సినిమాని కొంచెం ఓర్పుతో సహనం పెట్టుకొని చూసారు అనుకోండి, మీకు నచ్చేస్తుంది సినిమా. రియల్ స్టోరీ లైన్గా కూడా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ బాగుంటుంది. మూవీ చూడాలా. ఇలాంటి మూవీస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు మనం పట్టేసుకొని చూసేయాలా. ఎందుకంటే యాక్చువల్లీ దీనికి ఇంత ఫ్లాప్ టాక్ రావడానికి నాకు కూడా డౌట్ వచ్చింది. అంటే ఎగ్జిక్యూషన్ రాంగ్ ఉంది. మేబీ చాలా సినిమాస్ ఉంటాయి, చాలా సినిమాస్ ఉంటాయి, కొన్ని పాయింట్ బాగుంటుంది కానీ దాన్ని కరెక్ట్ ప్రజెంట్ చేయలేకపోతారు. సో ఇది కూడా వన్ ఆఫ్ దట్ మూవీ అన్నట్టు. స్టోరీ పాయింట్ అంత బాగున్నా కూడా ప్రజెంట్ చేయలేకపోయారు. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శ్రీలీల గారు ఎప్పటికీ ఇంకా ఇంప్రూవ్ అయితేనే ఉండాలా. ఆమె యాక్టింగ్ ఘోరాది ఘోరంగా ఉంది. అండ్ శివకార్తికేయ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ కొన్ని క్యామియోస్ అయితే అదరగొట్టేసినాయి. రానా గారి క్యామియో బాగా నచ్చింది, బసిల్ జోసెఫ్ గారి క్యామియో కూడా బాగా నచ్చింది. కానీ అంత పర్ఫెక్ట్ రోల్ అయితే ఇవ్వలేదు అనిపించింది. వస్తారు పోతారు, అంతగా ఏమి ఉండదు. కానీ శివకార్తికేయ గారి పర్ఫార్మెన్స్ అయితే టెర్రిఫిక్. అథర్వ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, యాక్టింగ్ బాగా ఎరగొట్టేసారు. అండ్ మూవీలో పాజిటివ్స్ అంటే స్టోరీ లైన్ బాగుంటుంది, ఎగ్జిక్యూషన్ బాగాలేకపోయినా ఒక 2 సాంగ్స్ నాకు బాగా నచ్చినాయి. అండ్ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా నచ్చింది. అండ్ పోరాట పట్టిమ అసలు ఎట్లా అంటే ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, జాబ్స్ దగ్గర ఎంత అన్యాయం జరుగుతుందనేసి పాయింట్స్, సీన్స్ బాగా చూపించారు. కానీ స్టిల్ దాని ఎగ్జిక్యూషన్ ఆర్డర్ సరిగా లేకపోయినా. ఇక నెగిటివ్స్ వస్తే మూవీలో మోస్ట్ ఆఫ్ ది టైం ల్యాగ్ అనిపిస్తుంది, తీయడంలో ఇక్కడ ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అనిపిస్తుంది. కొన్ని తమిళ సాంగ్స్ కూడా పెట్టారు, తెలుగులో డబ్ చేయలేకపోయారు. అట్లీస్ట్ చేయాల్సిందే డబ్బు. అండ్ మూవీ అయితే ఈ వీక్ చూసేయండి, ఎందుకంటే థియేటర్లో మిస్ అయినా అసలు ఎందుకంత డిజాస్టర్ స్టాక్ వచ్చింది నాకు కూడా తెలియదు. కానీ చూడొచ్చు, కానీ మన వాళ్ళు అంత ఓర్పుతో సహనంతో అంత పేషెన్స్ పెట్టుకొని చూడలేరు స్టిల్. కాకపోతే ఖాళీగా ఉన్నప్పుడు చూసేసి వన్ టైం వాచబుల్ అన్నట్లు. కొన్ని రోజులకి దీన్ని క్లాసిక్లో వేస్తారేమో నాకు తెలియదు, ఎందుకంటే స్టోరీ లైన్ నాకు నచ్చింది యాక్చువల్లీ. అండ్ వాళ్ళు గోల్డ్ టీ అని కొన్ని డైలాగ్స్ పెట్టారు TFI పైన అని అన్నారు. నేను చూసినది సర్టిఫికేట్లో, పర్మిషన్ వస్తుంది కదా సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్లో, TFI అని గోల్డ్ టీ అని పెట్టారు. ఇక తమిళ వాళ్ళకి అట్లుందన్నమాట మన టాలీవుడ్ న్యూస్ే. స్టిల్ వాళ్ళు ఏం పెట్టినారో వాళ్ళ పర్సనల్స్ అవి తప్పే యాక్చువల్లీ. కానీ మనం మూవీ లెక్కనే చెప్పాలి కాబట్టి ఇదైతే ఒక యావరేజ్ వన్ టైం వాచబుల్. దీన్ని మిస్ అవ్వకండి, చూడండి. G5లో ఉంది. పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. కొంచెం స్లీపింగ్ టాబ్లెట్స్ స్లీప్లో లేనప్పుడు, నార్మల్గా హుషారు ఉన్నప్పుడు చూడండి, నచ్చేస్తుంది సినిమా. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ పరాశక్తి రివ్యూ. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి మూవీ చూసిన తర్వాత. అండ్ లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్. హ్యాపీ వీకెండ్, బై బాయ్.